ఇలాంటి ఇంటర్వ్యూ ఒకటి చేస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. ఒక బిజినెస్ మ్యాన్ ఇంటర్వ్యూ చేస్తున్నా. ఎస్, బిజినెస్ మ్యాన్ని ఇంటర్వ్యూ చేయడంలో పెద్ద గొప్పే ఉంది అనుకోవచ్చు. బట్ ఈ బిజినెస్ మ్యాన్ గురించి చెప్పాలంటే, బిజినెస్కే ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో ట్రబుల్ షూటర్ అని ఒక పేరు కూడా పడ్డది. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనడం కంటే ఎక్కువ స్టేట్ లీడర్ కానీ మొదలు పెడితే సెంటర్ లీడర్ వరకు కూడా పరిచయం ఉన్న వ్యక్తి. కానీ ఒక టైంలో ఒక స్టేట్కి ఒక ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసిన వ్యక్తి. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, కె రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఢిల్లీ నుంచి గల్లీ దానికి ఇంత మంచి రిలేషన్షిప్ ఉన్నారు. బట్ ఇంత సింప్లిసిటీగా హౌసింగ్ పాసిబుల్. మీరు సాల్వ్ చేసిన సమస్య వన్ ఆఫ్ ద పిల్లర్ లెక్క మీరు స్టార్ట్ తీసుకొని అయిపోయారు. సో మేబీ అసలు ఈ ట్రబుల్ షూటరు బిజినెస్ మ్యాన్ కూడా ఒక సొల్యూషన్ ఇవ్వగలడు, గవర్నమెంట్కి ఒక సలహా ఇచ్చి చేయవచ్చు అనేది ఎట్లా సార్, మీకు ఎట్లా పాసిబుల్ అయింది? నా వంతు సమస్య ఉంది, ఈరోజు ఇమ్మీడియట్ అటెంప్ట్ చేయాలంటే ఆ సమస్య నా దృష్టికి తీసుకొచ్చేవాళ్ళు ఎనీ ఆయిల్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్, హైదరాబాద్ లో రేపటి నుంచి డీజిల్ పెట్రోల్ దొరకట్లేదు అనగానే మొత్తం క్యూ లైన్ కట్టేసి డీజిల్ పెట్రోల్ కొట్టించుకోవడం జరిగింది. అసలు ఎట్లా సార్, ఎట్లా సాల్వ్ చేసేసారు అది సమస్య? అసలు ఆ పుకార్ అనేది ఎట్లా పుట్టింది సార్? యాక్చువల్గా నిజానికి ఆ రోజు సాయంత్రానికి నేను జ్వరంతో ఉన్నా సరే అట్లీస్ట్ ఈ ఆలోచన కూడా ఎందుకు వచ్చేసి సినిమా ప్రొడ్యూస్ చేయాలని. ఆర్జీవి గారు నాకు క్లోజ్ ఫ్రెండ్. జనరల్గా ఇలాంటి క్యాచ్ చేస్తాయి పార్టీలు. అరే ఈ మనిషి ఏదో ఇంత సర్వీస్ చేస్తుంటే మన పార్టీలో జాయిన్ చేసుకుంటే మనకు ప్యాడింగ్ అయింది కదా అని ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది కదా సార్. మీకు ఏ పార్టీలో నుంచి అవగాహన వచ్చింది? అసలు మీకు ఫర్దర్ ఫ్యూచర్లో పొలిటికల్కి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా?